అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాజెక్టుల బాట పట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మొదటి లోయర్ మానేర్ డ్యామ్ను సందర్శించడం జరిగింది. కేటీఆర్ అధ్యక్షతన పలువురు ఎమ్మెల్యేలు వచ్చారు, సందర్శించారు. అయితే కేసీఆర్ పైన ఏమన్నా కోపం ఉంటే అది రైతుల మీద చూపడం సహజం కాదు, సరైనది కాదు అని చెప్పేసి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇదంతా కూడా గత సంవత్సరంతో పోల్చి చూడడం జరిగింది. ఇక్కడంతా కూడా డ్రై ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కరీంనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇది లోయర్ మానేర్ డ్యామ్ సందర్శించడం జరిగింది. ఇక్కడ డిన్నర్ తర్వాత రామగుండంలో బస చేస్తారు. రామగుండం తర్వాత రేపు ఉదయమే కన్నెపల్లి పంపు హౌస్ను సందర్శించి మేడగడ్డ ప్రాజెక్టుని సందర్శిస్తారు. కాళేశ్వరం ఆలయాన్ని దర్శించుకుంటారు. 10 లక్షల క్యూసెక్ల వరద నీటిని కూడా తట్టుకుంది కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. దాన్ని మరమ్మతులు చేయాలని చెప్పేసి అనవసరంగా గత ప్రభుత్వాన్ని బదనాం చేయడంలో చూపించినటువంటి శ్రద్ధ రైతుల మీద చూపెడితే బాగుంటుంది. ఈ పాటికి మిడ్ మానేర్, లోయర్ మానేర్ డ్యామ్ ప్రాజెక్టులు జలకళతో నిండి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఎడారిని తలపిస్తుంది అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పై పలు ఆరోపణలు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కావచ్చు, కమిషన్ ఏదైతే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఉన్నటువంటి ఒక ఘోష్ కమిషన్కు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఉన్నటువంటి ప్రాంతంలో కేవలం మేడిగడ్డకి 3000 పైచిలకు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యాయి. కొన్ని 27 ఆ పిల్లర్ కావచ్చు, ఇతరత్ర పిల్లర్ ఏదైతే కుంగిందో, ఎక్కడైతే ఆ ఇసుక కావచ్చు, జాగ్రఫికల్ కండిషన్లు బాగాలేక అది కొంత చెడిపోయింది, దాన్ని మరమ్మతులు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ సీనియర్ నేతలందరూ కూడా స్టేట్మెంట్స్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు ప్రాజెక్టు బాట పట్టడము, రేవంత్ రెడ్డి సర్కార్ పైన ఒత్తిడి తీసుకురావడము, కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రశంసలు అందినటువంటి ప్రాజెక్టు ఇప్పుడు డొల్లతనంగా మాట్లాడడం అనే దాన్ని తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరొకసారి ఇప్పటికే మొన్నటికి మొన్న రైతు భరోసాలో ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చినటువంటి మంత్రులు సైతం వారు విమర్శలు ఎక్కుపెట్టడం జరిగింది. శాసనసభ వేదికగా సైతం పలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నాం. ఇదంతా కూడా లోయర్ మానేర్ డ్యామ్ ప్రాజెక్టు, ఇదంతా కూడా ఈ టేలెండ్ ప్రాంతం. ఈ టేలెండ్ ప్రాంతం అంతా కూడా డ్రై సిచ్యువేషన్ కనబడుతుంది. దీని కెపాసిటీ అయినటువంటి 24 టీఎంసీ కెపాసిటీ ఉంది. 24 టీఎంసీలకు గాను కేవలం 5 టీఎంసీలకు మాత్రమే చేరుకుంది. ఇటీవల విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలకు సైతం నీరు పెద్దగా దీనికి రాలేదని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్కి సంబంధించినటువంటి అంశాన్ని ఎప్పటికప్పుడు పరిగణలోకి తీసుకొని మేడిగడ్డ ప్రాజెక్టు, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మాత్రమే రైతులకి, తెలంగాణ రైతులకి భరోసా కల్పిస్తుందని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా రావడం జరిగింది. స్థానిక నేతలందరూ కూడా స్వాగతం తెలిపారు. కేటీఆర్ తనదైన శైలిలో ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద ఇదే అంశానికి సంబంధించి మనం ఒకసారి పల్ల రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి, ఇక ప్రాజెక్టు బాట కట్టడం మాట్లాడుతున్నాం. అదిగా అందరూ వెళ్ళిపోవాలి. కాళేశ్వరంలో భాగంగా మిడ్ మానేర్ జంక్షన్ నుంచి వెళ్ళి అదేవిధంగా లోయర్ మానేర్కి పంపించి కింద మొత్తం కూడా కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లా, నల్లగొండ వరకు నీళ్లు పోయే సౌకర్యం ఉన్నది. మిడ్ మానేర్ అనేది జంక్షన్. కాళేశ్వరం దగ్గర నుంచి వెళ్ళి కాళేశ్వరంలో కన్నెపల్లి దగ్గర ఇలా నింపుకున్నట్లయితే కన్నెపల్లి దగ్గర నుంచి లిఫ్ట్ చేసుకుంటే అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి, గాయత్రి పంప్ హౌస్ ద్వారా ఖచ్చితంగా ఇక్కడికి నీళ్ళు వస్తాయి. ఇదే మిడ్ మానేర్ నుంచి వెళ్ళి కిందికి ఒక వరుస పోతుంది. ఫ్లడ్ ఫ్లో కూడా నింపుకోవచ్చు. రెండోది. మూడోది, అన్నపూర్ణ కానీ, రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ, అదేవిధంగా బస్వారూపం నీళ్ళు పోయే అవకాశం ఉన్న జంక్షన్ మిడ్ మానేర్. నింపకుండా కావాలని డ్రామాలు చేస్తూ ఇవాళ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని ఖచ్చితంగా ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు, రైతులకు నష్టం చేసే విధంగా 40% ఇవాళ తక్కువన్నా కూడా, వర్షపాతం తక్కువన్నా కూడా ఇలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ వెంటనే లిఫ్ట్ చేయాలి, వీటిని నింపాలి, కాలువలకు నీళ్ళు వదలాలి. ఇవాళ ఏదైతే రైతులు ఎండిపోతున్నా వాళ్ళు ఇంకా నింపని ఇవాళ నాట్లు వేయని ప్రాంతం ఉన్నదో నాట్లు వేయాల్సిన అవసరం ఉన్నది. నాట్లు వేసిన వాళ్ళకి నీళ్ళు వేయాల్సిన అవసరం ఉన్నది. ఇవ్వకపోతే ఖచ్చితంగా పోరాటం చేస్తాం, డిమాండ్ చేస్తాం, రైతులతో ప్రదర్శన చేస్తాం, నింపే విధంగా నింపే వరకు కూడా కొట్లాడతాం. అంటే రైతులకి భరోసా కల్పిస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే అవకాశం ఉందా మీ ప్రాజెక్టు? ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఏం చేయాలనో అన్ని చేస్తాం. ఆ తర్వాత రైతులతో అక్కడ దాకా వెళ్ళి చేస్తాం.
మొత్తం మీద ప్రాజెక్టులో బాటలో భాగంగా రైతులకు ఒక భరోసా కల్పించేటువంటి ప్రయత్నము దానిలో సఫలీకృతం కావడానికే ముందుకొచ్చినటువంటి పరిస్థితి. అనేక అంశాలని పరిగణలోకి తీసుకొని మేడిగడ్డ లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా మిడ్ మానేర్ ప్రాజెక్టుకి నీటి నింపాలి. మిడ్ మానేర్ అనేది జంక్షన్ లాగా ఉంది, దాంతో లోయర్ మానేర్ కావచ్చు, అలాగే ఇతరత్ర ప్రాంతాలు కొండపోచమ్మ ప్రాజెక్టు, గౌరెల్లి ప్రాజెక్టు, అలాగే ఇతరత్ర ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నీటిని పంపు చేస్తే అనేక ప్రాంతాలకి ఇతర రైతులందరికీ కూడా సాగునీటిని అందించేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా కేవలం గత సర్కార్ మీద వ్యతిరేకతతోనే ఇది జాప్యం చేస్తున్నారు రేవంత్ రెడ్డి సర్కార్ పైన ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా కృతజ్ఞతలు అవుతామని చెప్పడం జరుగుతుంది. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్ RTV లోయర్ మానేర్ డ్యామ్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.